హాయ్ అండి. నేను 2 గ్లాసుల శనగపప్పు తీసుకునండి బాగా కడిగి, దానికి ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల చొప్పున వాటర్ పోసి పెట్టుకున్నాను. ఇది 400 గ్రాముల వరకు ఉందండి శనగపప్పు. ఒక 5 విజిల్స్ వేయించానండి. 5 గాని, 6 కూడా వేయించుకోవచ్చు. నేనైతే ఒక అరగంట నానబెట్టాను. అందుకని ఒక 5 విజిల్స్ వేయించాను. తొందరగా ఉడికిపోతుందని. నేను ఇలా వడపెట్టేసానండి. వాటర్ తీసేసాను. అదే కుక్కర్‌లో వేసేసుకుని మనం ఇలాగా పప్పుల కింద లేకుండా అండి మంచిగా కొంచెం ఇలాగా స్మాష్ చేసేసుకోవాలి. పప్పు గుత్తోనైనా సరిపోతుంది. నాకైతే మెత్తగా ఉడికిపోయిందండి పప్పు. 1/2 కేజీ శనగపప్పు తీసుకుంటే అండి 1/2 కేజీ బెల్లం వేసుకోవాలి. అది కరెక్ట్ కొలత. తీపి సరిపోతుందండి అలా అయితే. నేను తీసుకున్న పప్పుకి సరిపడగా బెల్లం వేసుకున్నాను. కొంచెం వేడికండి ఇది పాకం వచ్చి మంచిగా పూర్ణం తయారైపోతుంది. కొంచెం పించంత సాల్ట్ వేసేయండి. యాలకుల పొడి కూడా వేసాను. దగ్గరికి రానివ్వాలండి. నేను దించేసానండి. అది మంచిగా వచ్చింది. అంతవరకు వస్తే సరిపోతుంది. సోంపు అండి ఒక టేబుల్ స్పూన్ అంత సోంపు వేసుకోవాలి. సోంపుని కచ్చాపచ్చాగా నూరి ఒక బౌల్‌లో వేసేసుకోవాలండి. మన బొబ్బట్లోకి ఇది చాలా బాగుంటుంది టేస్ట్. ఒక హాఫ్ గ్లాస్ అంత మైదా వేసుకున్నా అండి. ఒక గ్లాసు గోధుమ పిండి వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలా కొంచెం పసుపు వేసుకున్నాను కలర్ కోసం అండి. నెయ్యి వేసుకుంటున్నాను. 2, 3 స్పూన్లు అలా నెయ్యి వేసుకునండి బాగా కలుపుకోవాలి. మీకు నెయ్యి వద్దనుకుంటే నూనె అయినా వేసుకోవచ్చండి. నెయ్యితో చేసుకుంటే బొబ్బట్లు టేస్ట్ బాగుంటాయి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలిపేసుకోవాలి. పిండి అయితే మంచిగా కలుపుకోవాలండి. గట్టిగా కలుపుకోవద్దు. గట్టిగా కలుపుకుంటే బొబ్బట్లు రావు. మంచిగా కొంచెం లూజ్‌గా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. లాస్ట్‌లో కొద్దిగా ఒక స్పూన్ అలా నెయ్యి వేసుకునండి. మళ్ళీ చేతికి అంటుకోకుండా కలిపి పెట్టేసుకోవాలి పక్కకి. టైం ఉంటే అండి ఒక అరగంట ముందే ఇది పిండి కలిపి పెట్టుకుంటే బొబ్బట్లు ఇంకా బాగా వస్తాయి. అయినా కానీ అప్పటికప్పుడు కలుపుకున్నా బాగానే వస్తాయండి. ఈలోపు నేను పూర్ణం ముద్దలు చేసేసుకుంటున్నాను. ఆరిన తర్వాత ఇలా గట్టిగా అయిపోతుందండి. నేనైతే బటర్ పేపర్ తీసుకున్నానండి. బటర్ పేపరు కాకుండా మామూలుగా పాలిథిన్ కవర్ తీసుకునైనా చేసేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి. నెయ్యి రాసుకోవాలండి బటర్ పేపర్‌కి ఫస్ట్. నెయ్యి అయినా నూనె అయినా రాసుకోవచ్చండి మీ ఇష్టము. పిండి ముద్ద చిన్నది తీసుకుని
ఈ పూర్ణం పెట్టేసుకోవాలండి లోపల. చేత్తోనే సన్నగా చేసేసుకోవచ్చు. ఎంత సైజు కావాలంటే అంత సైజు తీసుకోవచ్చండి. ఇవి సన్నగా పెద్దగా కావాలంటే అలా చేసుకోవచ్చు. లేకపోతే చిన్నగా చేసుకున్నా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం పెద్దగా చేశాను. మరీ పెద్దవి కాదండి. మీడియం సైజు అలా చేశాను. ఇంకా చాలా పెద్దగా చేసుకుంటారు. అలాగే అండి కొంచెం పిండి ముద్ద తీసుకొని మనకు తెలుస్తదండి ఎంత పడుతుందో. అలాగే పైది ఎక్సెస్ తీసేసుకుంటే సరిపోతుంది. లావుగా పెట్టుకోకూడదండి. అలాగే ప్రతియి చేసి పెట్టేసుకుంటే అండి ఈజీగా మనం బొబ్బట్లు చేసేసుకోవచ్చు. తొందరగా అయిపోతాయి. అంతే అండి. ఇలా అన్నీ పక్కకి చేసి పెట్టుకొని, ఓ పేనం పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నా అండి నేను. నెయ్యి వేసుకొని పేనం కొంచెం వేడెక్కిన తర్వాత బొబ్బట్లు వేసేస్తున్నాను. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. అంత బావుంటాయి ఇవి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకొని చూడండి. శనగపప్పు ఎంత తీసుకుంటే బెల్లం అంత తీసుకోవాలండి సరిపోతుంది. ఫస్టు పెనం మీద ఒక కొద్దిగా నెయ్యి వేసుకునండి ఈ బొబ్బట్టు వేసుకుంటే బాగా వస్తుందన్నమాట. అలా పైన కూడా కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకపోతే నూనె అండి. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగా వచ్చినాయండి. థ్యాంక్ యూ.